హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారాస్ వరల్డ్ 3. ఈరోజు నేను చిట్టి ఉసిరికాయలతో పచ్చడిని అయితే తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg చిన్ని ఉసిరికాయలు, తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాల పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్, కల్లుప్పు మిక్సీ పట్టి తీసుకున్నానండి సాల్ట్ లాగా, 10 వెల్లుల్లి రబ్బల్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను, హింగు చిటికెడు, కారం 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు, ఆయిల్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం చిన్ని ఉసిరికాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆయిల్లో అయితే ఉసిరికాయలను వేసానండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మన ఉసిరికాయలు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ మనం ఫ్రై అయితే చేసుకోవాలండి ఉసిరికాయలని. అప్పుడే దీంట్లో ఉన్న తేమంతా పోయి ఉసిరికాయలు అయితే బాగా ఫ్రై అవుతాయండి. ఉసిరికాయలు బాగా ఫ్రై అవ్వకపోతే లోపల పచ్చిగా ఉంటుందండి, పచ్చడి నిలువ ఉండదు. అందుకని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కండి, ఉసిరికాయలు ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చేసాయి, గోల్డెన్ ఆరెంజ్ కలర్లోకి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని ఆయిల్ నుండి సపరేట్ చేద్దామండి. ఇలా ఫ్రై చేసిన ఉసిరికాయలను అయితే నేను గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లోకి కారం 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, రుచికి తగినంత సాల్ట్, కల్లుప్పుని మిక్సీ పట్టి సాల్ట్లా చేసుకున్నానండి, చిటికెడు హింగు, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం వేసిన మసాలాలన్నీ కలిసేటట్టు ఉసిరికాయలు కలుపుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టానండి. ఉసిరికాయలు వేయించగా మిగిలిన ఆయిల్ని అయితే కడాయిలో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం తాలింపు గింజలను అయితే యాడ్ చేస్తున్నానండి.